తెలగపిండి కూర రెసిపీ. చలికాలంలో ఇమ్యూన్ సిస్టమ్ను శక్తిని పెంచే ఆహారాన్ని తినాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము తెలగపిండి కూర రెసిపీ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఇది మీకు ఎంతో నచ్చుతుంది. తెలగపిండి కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు: తెలగపిండి 1 కప్పు, నూనె 3 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పచ్చి శనగపప్పు 1 స్పూను, ఎండుమిర్చి 4, ఉల్లిపాయ తరుగు గుప్పెడు, వెల్లుల్లి రెబ్బల తరుగు 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు 1 కప్పు, కొత్తిమీర తరుగు 2 స్పూన్లు. తెలగపిండి కూర రెసిపీ. 1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. 2. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. 3. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి. 4. అవి వేగాక ఉల్లిపాయల తరుగును వేసి వేయించుకోవాలి. 5. ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాక వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించాలి. 6. ఆ తర్వాత పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. 7. ఇప్పుడు 1 కప్పు నీటిని వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. 8. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. 9. నీళ్లు సరిపోకపోతే మరికొన్ని వేసుకోవచ్చు. 10. నీళ్లు సలసలా మరుగుతున్నప్పుడు తెలగపిండిని అందులో వేసి ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి. 11. ఇలా తెలగపిండిని వేశాక చిన్న మంట మీదే ఉంచి గరిటతో కలుపుతూ ఉండాలి. 12. నీరంతా ఇంకిపోయి దగ్గరగా అయ్యేవరకు అలా ఉంచాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి. 13. తర్వాత మళ్లీ మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ మొత్తం మీరు ఇంకిపోయి దగ్గరగా అయినప్పుడు కొత్తిమీర తరుగును చల్లుకొని మళ్లీ బాగా కలుపుకోవాలి. 14. ఇది కొంచెం పొడిపొడిగా వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, టేస్టీ తెలగపిండి కూర రెడీ అయినట్టే. దీన్ని ఒక్కసారి తిని చూడండి, మీకు ఎంతో నచ్చుతుంది. నువ్వుల్లో ఉండే పోషకాలు కూడా తెలగపిండిలో ఉంటాయి. తెలగపిండి ఉపయోగాలు. తెలగపిండిలో ఉన్న పోషకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది అచ్చుల రూపంలో బయట దొరుకుతుంది. నువ్వులను గానుగులో వేసి గట్టిగా నొక్కి నూనెను తీస్తారు. ఆ మిగతా పొట్టు తెలగపిండిగా మారిపోతుంది. ఇది చూడడానికి నలుపుగా ఉంటుంది. అదే తెల్లన ఈ నువ్వుల నుంచి తీసినట్లయితే కాస్త తెలుపు రంగులో ఉంటుంది. దీన్ని వడియాలుగానో, కూరగానో, నువ్వుల పొడిగాను మార్చుకుంటారు. పశువుల దాణా కోసం కూడా ఉపయోగిస్తారు. తెలగపిండిని ఎంత తింటే అంత మంచిది. బాలింతలకు పాలు అధికంగా ఉత్పత్తి కావాలంటే తెలగపిండిని తినిపిస్తారు. ఇప్పటికీ గ్రామాల్లో అనేక చోట్ల తెలగపిండిని వినియోగిస్తూనే ఉన్నారు. తెలగపిండి వడియాలు ఎంతో ఫేమస్. ఆస్తమా రోగులకు తెలగపిండి ఎంతో మంచిది. బలాన్ని, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. వీలైనంతవరకు తెలగపిండిని ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మేము చెప్పిన తెలగపిండి కూరను ఎవరైనా ఒక్కసారి వండుకొని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.